యోహాను సువార్త మొదటి అధ్యాయము. యోహాను సువార్త మొదటి అధ్యాయము 12వ వచనాన్ని చదువుకున్నాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 12వ వచనం. తను ఎందరూ అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. చాలండి, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మీ స్తుతులనైనా ఈ మహాకృపను బట్టి, మీ అత్యున్నతమైన ప్రేమను బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. ఇంతవరకు నాయన మీరు కోరికంతటిని నాయన మీ మహిమ కొరకు జరిగించారు తండ్రి. మీ స్తోత్రం. చదవబడిన వాక్య భాగాన్ని మీరు మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. మీ బలమైన మాటలు ద్వారా మమ్మల్ని సంధించిన ఆయన మీ శక్తితో నింపమని ప్రార్థిస్తున్నాము. చూపించమని యేసు పరిశుద్ధమైన నామములో వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఒక చక్కని మాటను మనం చదువుకున్నాము. తను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచే వారికి ఆయన ఏం అధికారం ఇచ్చాడు? ఇక్కడ ఆయన పిల్లలుగా ఉండే అధికారం ఇచ్చాడు. స్తోత్రం. దేవుని పిల్లలుగా ఉండటం ఒక అధికారం. చూసారా, అక్కడ ఏమన్నంటే ఆయన పిల్లలుగా ఉండడానికి ఆయన అధికారం అనుగ్రహించెను అనే మాటను మనం చూస్తా ఉన్నాం. చాలా మందికి అండి దేవుని పిల్లలంటే మన పొందిన రక్షణ విషయంలో ఏమండి మనకు మనమే ఏదేముందలే అనుకుంటాం. కానీ దేవుడు మనల్ని ఒక శ్రేష్టమైన ప్రజలుగా, తన బిడ్డలుగా ఉండే అధికారాన్ని దేవుడిచ్చాడు. ఆయనకు పిల్లలుగా మనం ఉండే అధికారాన్ని దేవుడు మనకిచ్చాడు. దేవుని స్తోత్రం. ఏమండి ఈ లోకంలో ధనవంతులుగా ఉండాలనుకుంటే ఉండలేకపోతామేమో కానీ, లేకపోతే ఈ లోకంలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలనుకుంటే మనం అనుకుంటే ఉండలేకపోతాం కానీ దేవుని నామమందు విశ్వాసం ఉంచితే వీటన్నిటికంటే మించినటువంటి దేవునికే పిల్లలు అయ్యే అధికారం ప్రవహిస్తున్నాడు. దేవుని స్తోత్రం. నిజంగా ఈ మాట ఎంత ధన్యకరమైన మాట. ఏమండి ఆయన బిడ్డలంగా ఆయన మాటలు వింటున్నటువంటి మనము ఆయన పిల్లలంగా ఉండే అధికారాన్ని దేవుడు మనకిచ్చాడు. ఏమండి ఆయన పిల్లలు ఎలా ఉండాలి? ఆయన పిల్లలమైన మనం ఎలా ఉండాలమ్మా? ఆయన పోలిక కలిగిన వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుని పిల్లలమైన మనము ఆయన పోలిక మనలో ఉండాలి. అందుకని అపోస్తలుడు పౌలు అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడ్డాను. నా జీవించే జీవితం అంతా ప్రభు కోసమే. ఎందుకంటే నేను ఆయన బిడ్డగా జీవిస్తున్నాను కాబట్టి. ఆయన నామందు విశ్వాసం ఉంచి ఆయన పిల్లలుగా ఉండే అధికారం దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి. దేవుని స్తోత్రం. ఏమా మన పిల్లలను చూస్తున్నప్పుడు ఏమనుకుంటారు? ఈ అబ్బాయి పొలాన పిల్లవాళ్ళ అబ్బాయిలాగా ఉన్నాడే అనుకుంటారు. ఎందుకని? పోలిక. తండ్రి పోలికలు కనబడుతున్నాయి, లేదా తల్లి పోలికలు కనబడుతున్నాయి అని మన పిల్లలను చూసినప్పుడు తల్లిదండ్రులు జ్ఞాపకంలోకి వస్తారు పోలికను బట్టి. మరి క్రీస్తు బిడ్డలుగా జీవిస్తారు, మనలో ఏ పోలిక ఉండాలి? యేసయ్య పోలిక ఉండాలిగా. ఏమండి నిజంగా వీళ్ళు ప్రార్థన పోయేవాళ్ళలాగా ఉండాలి, దేవుని బిడ్డలాగా ఉన్నారు, ఏమండి వారు చూస్తేనే అర్థమవుతుంది అనేటువంటిది దేవుని పోలిక మనలో కనబడాలి. అది ప్రభు మన పట్ల ఆశపడుతుంది. అందుకని దేవుడు అతి గొప్ప అధికారాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆయన పిల్లలుగా ఉండే అధికారం ఎంత గొప్ప ధన్యత అండి. ఆయన బిడ్డలంగా బ్రతకడం, ఏమండి ఆయన బిడ్డలుగా భూలోకంలో జీవించడం ఎంత గొప్ప ధన్యత ఇది. ఎంత గొప్ప అధికారాన్ని దేవుడు మనకిచ్చాడు. చాలామంది దీన్ని ఏముందలే అనుకుంటాం. భక్తి జీవితంలోకి వచ్చేటప్పటికీ మనం పొందిన రక్షణ గురించి సరైన అవగాహన ఉండదు చాలామందికి. ఏదో వెళ్తున్నాము వస్తున్నాము అనుకుంటాం కానీ లోకంలో ఆయన బిడ్డలంగా ఏమండి ఒక ధైర్యంగా దేవుని ఎరిగిన వారంగా, నేను గత వారం అనుకుంటూ చెప్పాను, మనం విలువ పెట్టి కొనబడిన వారం కాబట్టి మనుషులకు దాసులు కాకూడదు. మన ఎలా కొన్నాడు ఆయన? అమ్మా విలువ పెట్టి కొన్నాడు ఆయన మన. ఏదో క్షయ వస్తువుల చేత నశించిపోయే క్షయ వస్తువుల చేత, వెండి బంగారముల చేత మళ్ళీ ఆయన విమోచించలేదు. కానీ దేన్ని బట్టి విమోచించాడు? ఆయన రక్తము ద్వారా మనల్ని విమోచించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన రక్తము ద్వారా మనల్ని విమోచించి ఆయన పిల్లలుగా మనల్ని చేసుకున్నాడు ఆయన. దేవుని స్తోత్రం.
అందుకని ఒక మాట మనం చూస్తాం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం దగ్గర మనం చదివితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అంటాడు కదా, మనము ఆయనకు పరిమళ వాసనగా మనం ఉండాలి అని ఆయన మనల్ని ఏం చేశాడంట? మన కోసం ఆయన అర్పణముగాను బలిగాను చేయబడ్డాడు. స్తోత్రం, హల్లెలూయా. చదవండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. స్తోత్రం. మనము ఆయన స్వారూప్యంలోకి మార్చబడటానికి, ఆయనకు ప్రియమైన పిల్లలంగా మనం ఉండడానికి క్రీస్తును గూర్చిన పరిమళ వాసన ఏమండి మనలో సువాసన, క్రీస్తును గూర్చిన సువాసన మనలో నుంచి బయటకు రావటానికి ఆయన ఏం చేశాడంట? అర్పణముగాను బలిగాను మన కోసం ఆయన అప్పగించుకున్నాడు. స్తోత్రం. అందుకని అంటారు, దేవుని పోలి మీరు నడుచుకోవాలి. దేవుని పిల్లల వలె నడుచుకోవడానికి మనల్ని ఆయన ప్రేమించి ఏమండి, అందుకే ఇందాక చెప్పాను, ఏదో మనల్ని ఆ వెండితోనో బంగారంతోనో గొప్ప ధనం హెచ్చించి ప్రభు మనల్ని కొనలేదు. కనబడుతున్నటువంటి క్షయమైన వస్తువుల చేత మనం విమోచించబడలేదు, కానీ క్రీస్తు రక్తము ద్వారా మనం ఆయన పిల్లలంగా ఉండడానికి, ఆయన స్వారూప్యంలోకి మార్చబడటానికి ఇంత త్యాగం చేశాడు యేసయ్య. దేవుని స్తోత్రం. ఆయనకు ప్రియమైన పిల్లలంగా మనం ఉండాలని ఏదో మాటలతోనో ఏదో మామూలుగా చేయలేదు. ఆయన ప్రాణాన్నే మన కోసం అప్పగించి ఆయన పోలికలతో మనల్ని మార్చుకున్నాడు. అందుకని దేవుణ్ణి ఎంతమంది అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలుగా ఉండడానికి ఒక అధికారం దేవుడు మనకిచ్చాడు. దేవుని స్తోత్రం. అధికారం కలిగిన వారిగా మన లోకంలో బ్రతకాలి. మనం చూసినప్పుడు అనేక మంది ఏమండి అభిమానంతో భయపడే విధంగా, నిజంగా మీరు దేవుని పిల్లలు, దేవుని బిడ్డలండి అని మనల్ని గూర్చి అనేక మంది అభిమానంతో మనం గౌరవించే విధంగా ఈ లోకంలో మన అధికారాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఆయన పిల్లలంగా మనం జీవించడానికి దేవుడు గొప్ప అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని చూడండి, లోకంలో మనం ఏదన్నా అనుకుంటే అయిపోలేము, కానీ గొప్పవారు కావాలంటే అయిపోలేము, కానీ ధనవంతులు కావాలంటే మనం అనుకుంటే అవ్వము, కానీ వీటన్నిటికి మించినటువంటి దేవుని పిల్లలుగా ఉండే అధికారం దేవుడు మనకిచ్చాడు. దేవుని స్తోత్రం. ఏది ధన్యత అండి? ఈ లోకంలో ధనం ఉంటే ధనం అయిపోద్ది, ఏమంటే ఐశ్వర్యం ఉంటే ఐశ్వర్యం కరిగిపోయింది, ఏదైనా ఉన్నతమైన స్థితి ఉంటే ఈ లోకంలో ఇంతవరకే, కానీ దేవుని పిల్లలుగా ఉండే భాగ్యము ఏమండి అది ఎంత గొప్ప భాగ్యం. దేవుని పిల్లలుగా ఉండే అధికారం భూమి మీద అది ఎంత గొప్ప ధన్యత. అంటే మరి మీకు ఎంతవరకు అర్థమవుతుందో తెలియదు, కానీ ఆయన పిల్లలుగా ఉండటానికి దేవుడు మనకి అధికారం ఇచ్చాడు. దేన్ని బట్టి? కేవలం ప్రభువుని అంగీకరించడాన్ని బట్టి, దేవుని మాటను బట్టి, దేవుని మాట వినడాన్ని బట్టి. అందుకని రోమిలకు రాసిన పత్రిక ఒక మాట అంటాడు, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ఎలా కలిగింది మనకు చెప్పండి? మా దేవుని వాక్యం వినటం వల్ల అని కూడా అక్కడ అంటాడు. వట్టి మాటల ద్వారా కాదు, కానీ వట్టి మాటలు ఎన్ని మాట్లాడుకున్నా ప్రయోజనం లేదు, కానీ దేవుని మాట వినటాన్ని బట్టి మనలో విశ్వాసం పెంపొందుతుంది, మనలో విశ్వాసం పుడుతుంది. అందుకని వినుట వలన ఏమంటే చాలా మంది నేను అంటాను, తెలిసిన వాళ్ళని అక్కడ బోడపడలు కొంతమంది, మీరు ఒక్కసారే భక్తులైపోవద్దులే, వరకు వచ్చి వాక్యం వినండి అంటానే. మామూలుగా వచ్చి కూర్చోండి, దేవుని మాటలు వింటే ఆ వాతావరణంలోకి వస్తే మనకు దేవుని శక్తి అర్థమైంది, కొంత అవగాహన అయింది. ఏమంటే బ్రతుకు మార్చబట్టడానికి వాక్యం మనలో పనిచేస్తూ ఉంటుంది. అందుకని వింట వలన విశ్వాసం. ఈనాడు అనేక మంది ఎందుకు మార్చబడుతున్నారంటే వాక్యం వింటాన్ని బట్టే మార్పు చెందుతా ఉన్నారు. దేవుని స్తోత్రం. అందుకని వినటాన్ని బట్టి విశ్వాసం ద్వారా దేవుని అంగీకరించడాన్ని బట్టి ఏమంటే గొప్పవారి పిల్లలను కాలేకపోయినా, ధనవంతుల బిడ్డలను కాలేకపోయినా, అన్నిటికీ మించిన దేవుని పిల్లలుగా బ్రతికే అధికారం దేవుడు మనకిచ్చాడు. ఎంత సులువుగా దేవుని పిల్లలు అయ్యేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఏమండి అది మనం గుర్తించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే భాగం చూడండి, రోమిలకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు, 8వ అధ్యాయం 14వ వచనం చూడండి.
రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14 వచనంలో, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారు వారందరూ దేవుని కుమారులై ఉంటారు. ఏలైనగా మరలా భయపడకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుచున్నాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నాడంటే ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారు వారందరూ కూడా ఏమై ఉంటారంట? దేవుని కుమారులు అయి ఉంటారు. దేవుని కుమారులు కుమార్తెలు అయి ఉంటారు. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. దేవుణ్ణి అంగీకరించిన మనందరం కూడా ఆత్మ చేత నడిపించబడే వారిగా ఉండాలి. ఆత్మ చేత నడిపించబడినప్పుడు మరలా మనము దాస్యపు ఆత్మ దగ్గరికి మనం వెళ్ళలేము. అందుకంటే అక్కడ ఏమైనగా మరలా భయపడటానికి మీరు దాస్యపు ఆత్మను పొందలేదు. దేని విషయమైనా, ఏమండి, పాపం విషయమైనా, నీ పరిస్థితుల విషయమైనా మనం భయపడటానికి ఏం పొందలేదు? మనము దాస్యపు ఆత్మను పొందలేదు కానీ పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకున్నాము కాబట్టి దేవుని స్తోత్రం. అందుకని మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, దత్తపుత్రాత్మను పొందుకున్నారు. తండ్రి మనల్ని పరిశుద్ధాత్మని సంచకరువుగా ఉన్న ఆయనకు దేవుడు తండ్రి మనల్ని అప్పగించాడు. ఆయనకు దేవుడు మనల్ని అప్పగించాడు కాబట్టి మనం ఏమైనాము చెప్పండి? దాస్యపు ఆత్మను మనము పొందలేదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ, దత్తపుత్రాత్మ, ఆయన దత్తత తీసుకున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మరి. అందుకని దత్తపుత్రాత్మ పొందుకున్న పుట్టిన వారి కంటే దత్తత తీసుకున్న వాళ్ళకి ఎక్కువ పవర్స్ ఉంటాయి. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఎంచ దినాల్లో సంచకరువుగా మనకుండి మనల్ని దత్తత తీసుకున్నాడు కాబట్టి మరలా మనం పాపం జోలికి పోవటానికి దాస్యపు ఆత్మను మనం పొందలేదు. కాబట్టి అందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారు వారందరూ దేవుని కుమారులను కుమార్తెలను అయి ఉన్నారు. అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనం ఆత్మ కలిగిన వారమై అబ్బా తండ్రి అని దేవుని సన్నిధిలో మూలుగుతున్నాం, వేదన పడుతున్నాం. ఏమండి, ఆ ఆత్మ మనలో ఉండి నిత్యము ప్రార్థించడానికి, వేదన పడటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. అందుకే రోమిలకు రాసిన అదే భావం అంటారు చూడండి, 26వ వచనం కూడా, 26వ వచనాన్ని, అటువలే ఆత్మయు మన బలహీనత చూచి సహాయం చేస్తున్నాం. ఎలాగనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు కానీ ఉచ్చరింపు శక్తులు కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. చాలండి. నిజంగా మన శరీరాన్ని బట్టి, మన బలహీనతను బట్టి మనం ప్రార్థన చేయలేము. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? మన బలహీనత చూసి మనకు సహాయం చేస్తున్నాడు. ఏమని? ప్రార్థన చేయటం చేతగాని మనలోకి వచ్చి, యుక్తముగా ప్రార్థన చేయటం చేతగాని మనలోకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో, మనమైతే ఏమంటే ప్రార్థన చేయాలంటే ఏం చేయాలి? మోకరిస్తాము, ఏదేదో ఆలోచిస్తాము, ఏమేమో చేస్తాము, సరైన ప్రార్థన మనం చేయలేము. అందుకని మన బలహీనతను పరిశుద్ధాత్మ దేవుడు చూసి ఆయనే మనలోకి వచ్చి మన పక్షంగా తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆత్మ చేత నడిపించబడిన వారిగా ఉండి దేవుని కుమారులుగా కుమార్తెలుగా జీవిస్తున్న మనము, పరిశుద్ధాత్మ చేత దత్తపుత్రాత్మను పొందినటువంటి మనము, నిజంగా మనము పరిశుద్ధాత్మ మనలోకి వచ్చినప్పుడు ఏమంటే ఎలాంటి భారం, ఎలాంటి ప్రార్థన మన జీవితంలో పరిశుద్ధాత్ముడే మనలో ఉండి విజ్ఞాపన చేస్తాడు. అది ఆ మాట కూడా ప్రభువే చెప్తా ఉన్నాడు. మన బలహీనత చూచి మనకు సహాయం చేస్తున్నాడు. మనం ప్రార్థన చేయలేము కానీ ఏమంటే మనం ప్రార్థన చేయాలంటే ఏమంటే మనకు నిజంగా అంతగా భారం మనలో ఉండాలి అంటే పరిశుద్ధాత్ముడే మనలో ఉన్నప్పుడు ఆ విధమైన ప్రార్థన మనం చేయగలం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని అంగీకరించడాన్ని బట్టి ఆయన కుమారులు అవుతున్న మనము ఆత్మచేత నడిపించబడుతూ ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఏమంటే అబ్బా తండ్రి అని మనం, అది ఆత్మ చేసే ప్రార్థన. నశించిపోతున్న వారిని చూస్తున్నప్పుడు ఆత్మవేదన పడుతూ ఉంటుంది. ఏమంటే ఏదైనా ఇబ్బందుల్లో ఉన్న వారి కోసం ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ మనలో ఉండి అబ్బా తండ్రి అని వేదన పడుతూ ఉంటాడు. అది ఆ మాట అక్కడ రాయబడింది. అబ్బా తండ్రి అని మనం
దత్తపుత్రాత్మను పొందిన వారమై దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ విధమైనటువంటి ప్రార్థన మన జీవితంలో మనం చేయాలి అంటే ఆత్మ చేత ఏమండి నడిపించబడుతూ దేవుని కుమారులుగా ఉండేటువంటి వారిగా మనం ఉండాలి అని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాచ్ అయిపోయింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తా చూడండి. యోహాను రాసిన మొట్టమొదటి పత్రిక 3వ అధ్యాయం మొట్టమొదటి వచ్చింది. యోహాను పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం కూడా చదవండి. హల్లెలూయా, స్తోత్రం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడండి. ఈ హేతువు చేత లోకం మనల్ని ఎరుగదు, ఎలాగనగా అది ఆయన ఎరుగది. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగాని ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉండుమని ఎరుగుదుము. స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఇక్కడ చక్కని మాట అంటున్నాడు. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాం. అంగీకరించాము, ఆత్మచేత నడిపించబడుతున్నాము, లోకంలో ఒక దేవుని బిడ్డలమైన అధికారాన్ని పొందుతున్నాం, అధికారం కలిగిన బిడ్డలుగా మనం జీవిస్తున్నాం. ఏమండి, నిజమైనటువంటి దేవుని పిల్లలు ఏమున్నా లేకపోయినా ఏమండి దేనికి కూడా వారి యొక్క భక్తి జీవితాన్ని లోక పరిస్థితులకి అమ్ముకోరు. అందుకని మనము ఒక అధికారంలో జీవిస్తున్నటువంటి మనము కొన్నిసార్లు మనకి ఏమీ లేకపోయిన పరిస్థితులు ఎదురవుతాయి. కానీ మనలో ఉన్నటువంటి ఆ అధికారం ఏమండి లోక పరిస్థితులకి అమ్ముడుపోయే విధంగా మనం అమ్ముడుపోవటానికి ఒప్పుకోరు. ఏమండి, ఎవరి మట్టుకు వారు నిజంగా దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న వారైతే, నిజంగా నేను దేవుని బిడ్డల యొక్క అధికారం నేను పొందుకున్నాను అని గుర్తెరిగే వారమైతే నా లోకంలో చిన్న చిన్న నాటికి మనం అమ్ముడుపోం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే అంటున్నాడు కదా, ప్రియులారా, ఇప్పుడు మీరు దేవుని పిల్లలను, మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుతామో అనేది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన చూతుము కనుక ఆయనను పోలి ఉండుము. దేవునికి స్తోత్రం. కనుక ప్రభువు రాబోతున్నటువంటి ఆ గడియ వరకు ఆ సమయం ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కాబట్టి అప్పటి వరకు మనం ఏమైనాము, ఆయన పిల్లలమై ఉన్నామనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆయన పిల్లలము మనం అనే విషయాన్ని మనం ఎరిగి ఉండి ఏమండి దేవుని సన్నిధిలో మనం నిలబడినప్పుడు బలా నమ్మకమైనటువంటి ఏమండి మంచి దాసుడా లేకపోతే మంచి పిల్లలారా అని పిలిచేటువంటి గడియ ఒకటి ఇంకా ప్రత్యక్షం కావటానికి టైం ఉంది. ఆ టైం వరకు అక్కడే అంటాడు, మన నిరీక్షణ కలిగి ఏమండి ఈ నిరీక్షణ పెట్టుకొని ప్రతివాడు తన పవిత్రుడై ఉన్నట్టుగా తన పవిత్రులుగా చేసుకుంటూ మనం ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు ప్రత్యక్షం కాబోయేటువంటి ఆ గడియ వరకు నిరీక్షణ కలిగిన వారిగా, ఓపిక కలిగిన వారిగా ఏమండి ఇందా కీర్తన భాగంలో చక్కని మాటలు మనం విన్నాం. ఏమండి, ఎందాక నువ్వు నా ఆపద నుంచి విడిచిపెట్టవయ్యా, ఎందాక నన్ను పట్టించుకోకుండా ఉంటున్నావు ప్రభు అనే మాట ఎప్పుడు అంటాము? ఏమండి, నిజంగా మనం గట్టిగా ఉన్నప్పుడు అంటాం ఆ మాట. సారీసార్లు భక్తి చేస్తున్నప్పుడు ఏమండి మన ఇంట్లో యజమానులైనా మన తల్లిదండ్రులైనా ఎప్పుడు ఖచ్చితంగా అడుగుతామంటే మనం ఖచ్చితంగా ఉన్నప్పుడు అడుగుతాం. ఏమంటే మనలో లోపాలు ఉన్నప్పుడు ఎవరిని ధైర్యంగా అడగలేము. అందుకే దావీదు అన్నాడు, నువ్వు ఎందాక దాచుంటావు ప్రభువా, ఎందుకైనా ఇంకా పట్టించుకోవటం లేదు అనే విషయాన్ని ఆ భాగంలో మనం నేర్చుకున్నాం. కాబట్టి ఎప్పుడు ఖచ్చితంగా ఎవరినైనా మనం అడుగుతామంటే, దేవుణ్ణైనా మనం అడుగుతామంటే, నేను ప్రభు నా జీవితంలో ఏక మచ్చాడాగు లేదు కదా, ఏ లోపం లేదు కదా, ఇంకా ఎందుకు నాకు సహాయం చేయట్లేదయ్యా, ఇంకా నా విధేయతలు ఏమన్నాయి ప్రభువా అని అడగటానికి ఏమండి ఖచ్చితంగా చేసే మన భక్తి జీవితం ఏమని నడిపిస్తుంది ఆ విధంగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఆయన పిల్లలం కాబట్టి ఏమండి ఖచ్చితంగా మేము ప్రార్థన చేసి కూడా ఒకే మాట చెప్తామంటాను, అయ్యా నువ్వే కదా మా తండ్రివి, ఇంకా ఎవరిని అడుగుతాం మేము, మాకీక ఎవరికి ఇస్తావయ్యా అనేటువంటి ప్రార్థనలో ఒక మాట ఎప్పుడు నడుపుతూ ఉంటాం ప్రభు. మరి ఆయనే కదా, ఆయనే నమ్ముకున్నాం,
ఏమండి లోకంలో అన్నీ విడిచిపెట్టుకున్నాం, లోకం వైపు మనం చూడలేదు, నువ్వే కదా మాకు ఇకపోతే ఇంకెవరికి ఇస్తావయ్యా, మాకెందుకు నువ్వు సహాయం చేయవు ప్రభా అనేటువంటి పరిస్థితులు మన జీవితంలో కూడా వస్తాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆయన ఆత్మ ద్వారా నడిపించబడుతున్న మనం కూడా ఏమండి ఆయన ప్రత్యక్షపరచబడబోయే గడియ వరకు నిరీక్షణ కలిగిన వారిగా, ఆయన పిల్లలంగా, ఆయన అధికారాన్ని చేతబట్టుకొని ప్రభు సంఘం నడిచే వారిగా మనం ఉన్నప్పుడు ఏమండి నిజంగా ఆయన పిల్లలమే. ఏమండి రాజు పిల్లలు ఎక్కడున్నా రాజే కదా, ఏమండి రాజు బిడ్డలు ఎక్కడున్నా రాజునే. అలాగే ఆయన మన రాజు కాబట్టి ఆయన పిల్లలమైన మనము తండ్రిని ధైర్యంగా అడిగేటువంటి ఏమండి శక్తిని మనం సంపాదించుకోవాలి. ఏదో ఊరక వచ్చేంత దేవుని సన్నిధికి వస్తూ రక్షించబడి బాప్తీసం తీసుకుని మన అందరం కూడా ఆయన పిల్లలమై ఉన్నాము. ఆయన అధికారాన్ని మనం పొందుకున్నాము, ఆయన అధికారం కింద నడిపించబడుతున్నాము. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన అధికారం కింద మనం నడిపించబడుతూ ఆయనను వాస్తవంగా మన తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, వాళ్ళని మనం గట్టిగా అడుగుతాం లేదా, ఏమని అయ్యా కాంతరాజు అడుగుతాం కదా. కొంతమంది అంటారు ఈయన కాడగా ఎందుకు కన్నా అనేవాళ్ళు కూడా ఉన్నారు కదా. అలాగే పరలోకపు తండ్రిని కూడా మనం అలా అడిగే అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. అలా అడగాలి అంటే నిజమైన భక్తి మనం చెయ్యాలి. దేవుని స్తోత్రం. అడిగే అధికారం మనం సంపాదించుకోవాలంటే, యేసయ్యని గట్టిగా అడిగే వారికి ఉండాలంటే మనం కూడా ఆయన బిడ్డ, నిజమైన బిడ్డలంగా ఆయన కోసం మనం చేయాలి. అదే కదా అక్కడ అంటాడు ఎఫెసు రాసిన పత్రికలో, ఏమండి ఆయనకు ప్రియమైన పిల్లల వల్లే మీరు ఉండడానికి, ఆయనకు పరిమళ వాసనగా మీరు ఉండడానికి ఏం చేశారు, ఆయన మన కోసము అర్పణముగాను బలిగా ఆయన చేయబడ్డారు. ఆయన ప్రాణాన్ని త్యాగం చేసి ఏమండి ఆయన యొక్క వీపు నాగడి చాలు వలె మన కోసం దున్నబడి ఆఖరి బొట్టు వరకు ఆయన రక్తాన్ని కార్చి మనల్ని పరిమళ వాసనగా ప్రభు చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి మనల్ని ఆయన నిజమైన ప్రియమైన పిల్లలుగా చేసుకున్నాడు అని అంటే అది వట్టిగా మాటలతో అయిన పని కాదు. అది మన కోసం అవమానపరచబడ్డాడు, మన కోసం దెబ్బలు తిన్నాడు, ఏమండి మన కోసం ఆయన ఎంతగానో అవమానకరమైన మాటలు అనిపించుకున్నాడు. ఇదంతా చేసి మనల్ని పరిమళ వాసనగా ప్రభు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి కేవలము నమ్మటాన్ని బట్టే తను ఎందరు అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలయ్యే అధికారం ప్రభు అనుగ్రహించి నమ్మితే చాలు. ఏం చేస్తాడు దేవుడు, ఆయన బిడ్డలుగా ఉండే అధికారాన్ని మనకి ఇస్తాడు. ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు, దేవుని నమ్మితే ఆయన దేవుని కుమారుడే. ఏమంటే ఇంకెందరూ నమ్మని స్థితిలో ఉంటామో వారు నమ్మితే దేవుని పిల్లలుగా ఉండే అధికారం ప్రభు మనకి ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అలాగూ కేవలం నువ్వు దేవుడు అయ్యా, మా కోసం చనిపోయిన దేవుడు అయ్యా, మా కోసం ప్రాణం పెట్టేవయ్యా, పాపిని నన్ను జ్ఞాపకం చేసుకున్నావయ్యా అని ఆయనను అంగీకరిస్తే చాలు, ఆయన మాటకు లోబడితే చాలు, ఆయన పిల్లలం అయిపోతున్నాం మనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అటు విధంగా దేవుని పాదాల దగ్గర ఏమండి మనం ప్రభువు సమర్పించుకుంటూ ఆయన పిల్లలంగా ఉండేటువంటి ఈ అధికారాన్ని మనం ఉపయోగించుకుంటూ ఏమండి భూలోకంలోనే కాదు పరభూలోకాల్లో ఆయన బిడ్డలుగా జీవించేటువంటి గొప్ప ధన్యత ప్రభు మనకిచ్చారు కనుక ఆయన బిడ్డలంగా ఖచ్చితంగా ఏమండి మనం చూస్తున్నప్పుడు లోకం దేవుని బిడ్డలు వీరు అని గుర్తించే విధంగా ఏమండి మన జీవితాలను ప్రభు కోసం సమర్పించుకొని ప్రభులో ముందుకు సాగిపోదాము. దేవుడి మాటలు మన కోసం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.